అమ్మ రాజశేఖర్ గారి డైరెక్షన్లో రణం వచ్చిందండి, సూపర్ డూపర్ హిట్ అయింది. అట్లాగే ఇప్పుడు రణం 2 మే 15వ తారీఖు రాబోతుందండి. ద గ్రేట్ యాక్టర్ శ్రీహరి గారు చివరిగా నటించిన చిత్రం. చాలా మంచి సినిమా అండి. అంటే యాక్చువల్గా ఈరోజు శ్రీహరి అనే కూడా ఎన్నోసార్లు చెప్పాడనమాట, చాలా బాగొచ్చిందిరా సినిమా, చాలా బాగొచ్చిందిరా, ఇది సినిమా రిలీజ్ అయితే ఇంకా వేరే రకంగా ఉంటుందని చాలా చెప్పాడని. బట్ ఈరోజు శ్రీహరణ లేకున్నా కూడా రణం 2 ద్వారా మళ్ళీ శ్రీహరణ మన ముందుకు వస్తున్నాడు. ఆయన ఇందులో అద్భుతమైన వేషం చేశాడు. అట్లాగే అమ్మ రాజశేఖర్ గారు దీంతో ఈ సినిమాకి డైరెక్షన్తో పాటు ఈ సినిమాలో వన్ ఆఫ్ ది లీడ్ రోల్, సెకండ్ హీరోగా వన్ ఆఫ్ ది లీడ్ రోల్ చేశారు. సో నాది కూడా ఇందులో చాలా మంచి వేషం అండి. అంటే రెగ్యులర్గా చేసే క్యారెక్టర్లా కాకుండా ఇందులో ఒక కొజ్జా వేషం. కొజ్జా అంటే ఇప్పుడు వచ్చే సినిమాల్లో కామెడీ కోసమే ఉండే కొజ్జాలా కాకుండా ఒక సిన్సియర్ గే అనమాట. గే కాదంటే సిన్సియర్ ఒక కొజ్జా లాంటి వ్యక్తి. అంటే బాగా కథలో బాగా లింక్ ఉన్న క్యారెక్టరు, కామెడీ చేస్తూ అట్లాగే చాలా ఎమోషన్, చాలా మంచి సీన్స్ ఉన్నాయండి నాకు. మే 15వ తారీఖు మా రణం 2 సినిమా మీ ముందుకు వస్తుంది. తర్వాత ఒక స్ట్రగుల్ తర్వాత ఒక అంటారు కదా, ఒక కష్టం తర్వాత ఫలితం వస్తుంది అన్న మూవీకి ఎగ్జాంపులే ఈ మూవీ. మేము ఈ 3 ఇయర్స్లో చాలా స్ట్రగుల్ అంటే చాలా మిస్సింగ్ ఫర్ శ్రీహర్ అన్న అండ్ మిస్సింగ్ ఫర్ మై కెమెరామ్యాన్ సన్. అలా ఆ విధంగా కొన్ని ఇబ్బందులు వస్తూ సినిమా పోస్ట్పోన్ అవుతూ మొత్తానికి అన్ని కష్టాల నుంచి బయటపడి మే 15th రిలీజ్కి ప్రిపేర్ అయ్యాము. మా కష్టానికి ఆ భగవంతుని ఆశీస్సులు, శ్రీహరణ గారి ఆశీస్సులు, మీ మీడియా మిత్రులందరూ ఆశీస్సులతో సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. రణం 2 200 థియేటర్లో రిలీజ్ చేయడానికి నిశ్చయించుకున్నాము. దీన్ని మీరందరూ విజయవంతం చేస్తారని నేను ఆశిస్తున్నాను. అంతేకాదు ఈ సినిమాలో కొత్త కోణాలు ఎన్నో ఉన్నాయి. ఆ కొత్త కోణాలని చూసి ఆహ్వాదించాలి. అది ప్రజల దాకా వెళ్ళాలంటే మీ సపోర్ట్ 100% మాకు కావాలి. అది మీరు ఖచ్చితంగా అందిస్తారని నేను ఆశిస్తున్నాను. అమ్మ రాజశేఖర్ గారు సినిమా చేశారు అంటే ఆ సినిమాలో ఏదో వింత విషయం ఉంటుంది, ఏదో డిఫరెంట్ విశేషం ఉంటుంది అన్న ఆలోచనతో ఉంటారు అందరూ. వాళ్ళు డిసప్పాయింట్ కాకోకుండా, ఆడియన్స్ ఏ విషయంలోనూ కూడా తగ్గకోకుండా, ఏ విషయంలో రాజీ పడకోకుండా ప్రతి సీన్ కూడా రిస్క్తో కూడుకొని చేసి ఉన్నారు. కాబట్టి ఈ సినిమాని ప్రజలందరూ చూసి ఆహ్వాదించాలని, మమ్మల్ని దీవించాలని, మీరందరూ టికెట్ కొని థియేటర్కి వెళ్ళినందుకు మీ డబ్బులు వృధా కాలేదని సంతోషంగా ఇంటికి వెళ్తారని నేను ఆశిస్తున్నాను. ఒక రణం ఫస్ట్కి ఎంత హార్డ్ వర్క్ చేశాను ఎవరికి తెలీదు. రణం మూవీ రిలీజ్ అయిన తర్వాత అమ్మ రాజశేఖర్ బాగా చేశారని పేరు వచ్చింది. దానికి ముందు 2 years ఆ ప్రాజెక్టుకి కష్టపడడం. ఒక రణంకి 2 years కష్టపడడం, రణం 2కి కంపల్సరీ 3 years కష్టం కంపల్సరీ కావాలి. ఎందుకంటే ఆ టైటిల్ అలాంటి టైటిల్ అది రణం. నేను డ్యాన్స్ మాస్టర్ ఏ సాంగ్ చేయకుండా ఆ రణం కోసం కష్టపడి హిట్ ఇచ్చాను. సో ఈ 3 years నేను ఏ సాంగ్ చేయకుండా, ఏ మూవీ నా కమిట్మెంట్ రీమేక్ మూవీ నాకు అలాంటి హీరో శైలి వచ్చినా కూడా చేయకుండా, ఈ మూవీ ఎన్ని స్ట్రగుల్ వచ్చినా కూడా దీనికి హిట్ చేయాలి, రిలీజ్ చేయాలి. దిస్ ఈజ్ మై అంబిషన్ సబ్జెక్ట్. నేను ఎంట్రీకి ముందే చెప్పాను, ఈ 3 yearsకి ఎన్ని ప్రాబ్లం వచ్చినా కూడా ఏం కావాలి, ఎలా కొట్టాలి. పబ్లిక్ చాలా రోజుల తర్వాత అమ్మ రాజశేఖర్ నమ్మకం ఉన్న ఆడియన్స్ కొంతమంది ఉన్నారు. ఆ నమ్మకం ఉన్న ఆడియన్స్ అని మోసం చేయకూడదని చెప్పి కష్టపడ్డ ఈ మూవీ తీసుకొస్తున్నాను. ఇట్స్ May 15. సో మన పాసిబిలిటీ చెప్పినలా ఒక మూవీ చూసినామన్నా నేను తీసిన మూవీ నాకు బాగుంటుంది, నా పిల్లలు నాకు బాగుంటుంది. ఈ ప్రాజెక్ట్ యాజ్ ఎ ఫ్రెండ్ ఒక ప్రాజెక్ట్ చూసినప్పుడు ఎంత ఆనందం పెట్టాలి, ఎంత ఎక్స్ట్రా ఎంత డిఫరెంట్గా ఉంది చెప్పినప్పుడు నేను అప్పుడే చాలా సంతోషంగా, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అప్పుడే హాఫ్ సక్సెస్ వచ్చిన ఫీల్ వచ్చింది. సో ఇప్పుడు సార్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. సో అప్పుడు నాకు హాఫ్ హిట్ అని ఒక సాటిస్ఫైడ్ వచ్చింది. నా పబ్లిక్ కంపల్సరీ హ్యాపీగా ఫీల్ అవుతారు. లేడీస్ కంపల్సరీ వాళ్ళు హ్యాపీ అవ్వాలి. వాళ్ళు టీవీలో కూర్చుని బయట రాలేదు. సో ఈ మూవీలో సెంటిమెంటల్
కొత్త రకమైన సెంటిమెంట్లు ఉంటుంది. సో లేడీస్ ఆల్సో 60% హ్యాపీ అవుతారు. సో యంగ్స్టర్స్ మాస్ ఎంటర్టైన్మెంట్ ఫుల్ కామెడీ. నల్లవేణు నా రణంలో ఒక మంచి క్యారెక్టర్ చేశారు. ఏదో అడ్రస్ చెప్తారు, వాడు ఇలా చేశారు ఇలా చేశారు. సో ఫెంటాస్టిక్ 2-3 సీన్, బట్ మంచి పేరు వచ్చింది రణంలో. సో ఈ రణం 2లో నల్లవేణి ఎలా చేయాలి ప్లాన్ చేస్తున్నప్పుడు నాకు ఈ క్యారెక్టర్ చేసినా బాగుంటుంది. నాకు నల్లవేణి జ్ఞాపకం ఉందా, నల్లవేణి అడిగారు, నాకు ఇలా అడిగారు. అప్పుడు ఆ క్యారెక్టర్ కోసం నేను సెట్ చేసాను. బట్ గొజ్జావాళ్ళు ఉండాలి, బట్ రియల్ ఉండాలి. గొజ్జావాలంటే ఇలాంటి రియాక్షన్ కూడా లైవ్ ఉండాలి కావాలి అని చెప్పి ప్లాన్ చేసి ఫెంటాస్టిక్ ఎంటర్టైన్మెంట్ చేశారు. తర్వాత ఆ క్యారెక్టర్ నాతో మూవీ మొత్తం ట్రావెల్ అవ్వరు. మామ క్యారెక్టర్ ఎవరు వేయాలి ప్లాన్ చేశాను. అప్పుడు ఫిష్ వెంకట్ నాకు చాలా ఫిష్ వెంకట్ అప్పుడప్పుడు ఆ క్యారెక్టర్ చేసినా కూడా టైమింగ్ బాగా వర్కౌట్ అవ్వదు. సో ఈ మూవీలో ఇద్దరు చాలా బాగా వర్కౌట్ అయ్యింది. మామ అంటే అల్లుడు ఇద్దరు ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఇంత ఒక కొత్త వెరైటీ ఆఫ్ క్యారెక్టరేషన్ ఉంటుంది ఇద్దరు. ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం, అది చూడడానికి ఊరంతా సిద్ధం.